నేను రాజశేఖర రెడ్డిని ఎదిరించానయా. రోడ్డు మీద బయటికి వస్తే కాల్ చేసే రోజులై మీరెవడు నోరెత్తా నేను నా తుపాకీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ సరెండర్ చేశానని చెప్తాను. ఎంత సొల్లు కబుర్లు అంటే మన సారి డిప్యూటీ సీఎం సారి ఆ రోజు తుపాకీ ఇచ్చింది దేనికి? పోలీస్ స్టేషన్కి. సార్ డిప్యూటీ సీఎం సార్ ఆ రోజు తుపాకీ ఇచ్చింది మీరు మర్చిపోయినట్టున్నారు, మతిమరుపు ఉన్నట్టుంది మీకు. మీ అమ్మాయి మా బాబాయ్ పెద్ద రౌడీ, మా బాబాయ్ కాల్ చేస్తాడు, తుపాకీ ఉంది అని పోలీస్ స్టేషన్లో నాకు ప్రాణహాని ఉందని చెప్పని మీ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే పోలీసులు మీకు ఫోన్ చేసి ఏమంటే మీ దగ్గర తుపాకీ ఉందంట కదా, మీ అమ్మాయిని కాల్చబాకండి, జాగ్రత్త, కాలిస్తే ముద్దాయి అవుతారు, మీరు జాగ్రత్త అని చెప్తే దానికి పోజుగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో తుపాకీ అప్పచెప్పి ఎవడికి వెనకటికి సామెత ఉందంట, ఇంట్లో భార్యకి ఆలిగన్నం పెట్టి ఊరిని ఉద్ధరించినట్టు పోజు కొడుతున్నా అంట. ఈయన తుపాకీ వాళ్ళ అమ్మాయి కంప్లైంట్ పెట్టి నేను పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి రాజశేఖర రెడ్డి మీద అంటే తుపాకీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రోడ్డు మీదకి వస్తే కాల్చేవాళ్ళంట. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్డు మీదకి వస్తే కాల్చింది ఎవరినయ్యా అంటే ముక్కుపచ్చలారినటువంటి పసిపిల్లని రేప్ చేసినటువంటి దుర్మార్గుల్ని నడి రోడ్డు మీద కాల్చి చంపారు. మనకేమన్నా అటువంటి లక్షణాలు ఉన్నాయా? ఎందుకు మరి సొల్లు కబుర్లు సార్? మనం పార్టీ పెడతా ఏంటి, నన్ను అడుగు పెట్టద్దంటారా? గతంలో ఒక మీటింగ్ ఆపితే కొంచెం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పని ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు మీటింగ్ ఆపితే మీరు చూసే ఉంటారు, మాట్లాడాడు. ఏ జగన్ నువ్వెవడి, అంబేద్కర్ నాకు ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ వీళ్ళు ఏమంటాడు, రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం, కేసీఆర్ అంటే నాకు ఇష్టం. వారి అమ్మ మరి అక్కడే రేవంత్ ఎవడు అలాగా. జగన్ లోకువ. ఎందుకు లోకువ? ఇక్కడ నీకు ఆస్తులు లేవు, ఇక్కడేం ఆస్తులు లేవు. జగన్ తిడితే వైసీపీ వాళ్ళు అందరూ నిన్ను తిడతారు కాబట్టి వెంటనే మన కులం అంతా కూడా అమ్మో మా వాడిని తిడతారా, మాకు ముఖ్యమంత్రిగా ఉన్న అవకాశం ఉన్నాడు ఒక్కడే ఆయన తిడతారా మీరని వీళ్ళందరూ కట్టడైపోవాలి. అక్కడికి వెళ్తే ఏమవుద్ది, మొత్తం ఆస్తులన్నింటికి దెబ్బడిపోద్ది. అంతే కదా. హైదరాబాద్లో మరి రేవంత్ రెడ్డి మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు, ఏమన్నా అనాలిగా, ఏ రేవంత్ నువ్వెవడివి, అంబేద్కర్ నాకు ఇచ్చాడు అరవాలిగా. రేవంత్ రెడ్డి అంటే నాకు చాలా అభిమానం, కేసీఆర్ అంటే నాకు ఇష్టం. మరి ఎవరికి ఎందుకు వెళ్ళావు మీటింగ్? ప్రెస్ మీట్ 45 నిమిషాలు ప్రెస్ మీట్ ఎవరి కోసం? యూట్యూబర్స్ కోసం, విలేకరుల కోసం, నాగేశ్వర కోసమా? దానికి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టాలా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, డిప్యూటీ సీఎం సార్, మన భాగవతం అందరికీ అర్థమైపోయింది. ఇక మోసం పిఏ గారికి అర్థం కానీ పిఏ ఫోన్ ఎత్తట్లేదు కదా అని చెప్పి సిగ్గేస్తూ ఉంటుంది, పక్క మనసు తోచేస్తా పిసిగా పిండేస్తూ ఉంటుంది. గవ్వ బండి వేసుకున్నా కారు వేసుకుని ఆడి దగ్గరికి వెళ్తారు పిఏ దగ్గరికి. ఫోన్ ఎత్తలేదు, ఏంటి ఫోన్ ఎత్తేది, ఎత్తలేదు ఏంటి బిజీగా ఉన్నానే, తెలుసు కూర్చున్నామండి నీకోసమే ఫోన్లు ఎత్తటానికి, మాకు పనులు లేవండి ఎలవే అంటే జెండా మోసి డబ్బులు జిమ్మి మనని తన్ని మన ఇంట్లో ఊరేగింపు, మామూలు ఊరేగింపు ఏం జరుగుద్ది? ఎమ్మెల్యే గెలిస్తే నియోజకవర్గంలో మొదటి రోజు ఆ గెలిచిన రోజు ఊరేగుతారు, లేకపోతే తెల్లారి ఊరేగుతారు అందరూ కలిసి. మొన్న మోడల్ అది కాదు, రోజు ఊరూరు ప్రతి పంచాయతీలో ఊరేగింపు, మన ఇంటికి అవాసు వేయటం, మన ఇంటికి బాంబు వేయటం, మన ఇంటి ముందు కుండీలు బట్టలు కొట్టడం, మన మీద గులాం చెమ్మటం, డీజే వచ్చి మన ఇంట్లోకి పెడతాం. ఇవన్నీ మీరు అనుభవించారా అనుభవించలేదా? ఇవన్నీ అనుభవించాం కదా. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటి, ఆ డీజే మన ఇంట్లో పెట్టినాడు, అవ్వాయి సువ్వాయి మన ఇంట్లోకి వేసినాడు, వంకాయ బాంబు మన ఇంట్లోకి వేసినాడు. ఇవాళ చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకోవాలా బతకాలా తెలియదు. ఆఫీస్కి వెళ్తే డబ్బులు కొట్టాలి, పోలీస్ స్టేషన్కి వెళ్తే డబ్బులు కొట్టాలి, ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తే పలకొచ్చేవాళ్ళు. ఆఖరికి ఏమో పోతే పోయిందిలే ప్రశాంతంగా దేవుణ్ణి చూసుకుందామని చెప్పి తిరుపతి కొండకి వెళ్దామంటే ఎమ్మెల్యే కాగితం 30,000 రూపాయలు. అది పిఏ తీసుకుంటున్నాడా, ఎమ్మెల్యే తీసుకుంటున్నాడా, లేదా ఊళ్ళో పంచాయతీ ప్రెసిడెంట్ తీసుకుంటున్నాడా, ఆడి తరపున ఏజెంట్ పనిచేసే ఇన్ఛార్జ్ తీసుకుంటున్నాడా? తిరుపతి వెళ్ళాలంటే 30,000 రాష్ట్రంలో ఎక్కడా లెటర్ లేదు. ఎమ్మెల్యే ఉత్తరం కావాలంటే 30,000 రూపాయలు లేకుండా ఎవరైనా తెచ్చుకున్నారని చెప్పండి. ఆడు ఎవడైనా సరే, ఇప్పుడు మనం ఉన్నాం, మన తిరుపతి వెళ్ళాలి, డబ్బులు ఉన్నాయి మన దగ్గర, మనం ఎవడోడికి ఇచ్చి డబ్బులు పంపించేస్తే మన లెటర్ మనకు వచ్చేస్తుంది.
అంటే ఎంత నరకం చూస్తారో మెల్లగా మత్తు దిగిపోతుంది. కమ్మారికి దిగిపోతుంది, కాపులకి దిగిపోతుంది. కాబట్టి మన ఊరికే కమ్మారిని కాపులు ఇన్నక్కడైనా ఎందుకన్నా ఈ మాట ఇన్నక్కడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలుగా వాళ్ళు అలవాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కమ్మారందరూ కూడా మామూలుగా ఇంట్లో బయటకు వస్తే బాగోదని చెప్పి ఇంట్లో బాధపడుతున్నారు. వాళ్ళు ఈనాటే కమ్మలందరూ తెలుగుదేశానికి ఎత్తారండి. ఎవడు కమ్మాలందరూ తెలుగు వాళ్ళు కమ్మ లేదు, కాపు లేదు, జమ్మకొట్టుడు ఆ కమ్మ లేదు, కాపు లేదు, గౌడ లేదు, తెలుగుదేశం జెండా మోసినోడు లేదు, జెండా మోసిన వాళ్ళకి జనసేన జెండా మోసినోడు లేడు. అందరూ ఎవడైనా క్యాష్ కొట్టు పని చేయించుకో, క్యాష్ కొట్టు పని చేయించుకో. ఆ బాధ వాళ్ళ బాధల్లో ఉన్నారు. కాబట్టి కమ్మారు మొత్తం కాపులు మొత్తం అటే పెడతారని కదా అందరికీ మెల్లగా మత్తు దిగిపోయింది. 2 ఏళ్లలోనే 2 ఏళ్ళు తిరగకుండా కాళ్ళు ఎత్తిన దివాళా తీసిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది. మన ఇంట్లో బాంబు వేసినాడు, మన ఇంట్లో వంకాయ బాంబు వేసినాడు, మన ఇంటి మీద అవాయి సువాయి వేసినాడు, మన తలుపులు తన్నినోడు, మన్ని కౌంటింగ్ రోజు మన కొట్టినోడు, పచ్చి బూతులు తిట్టినోడు, వాళ్ళను మాత్రం జాగ్రత్తగా డొక్కలో పెట్టుకొని వాళ్ళు కాకుండా ఊరికే మామూలు డీజేకి సింగిల్ వేసినోడిని మాత్రం సరే ఆడికి మొత్తం దిగిపోయింది అనుకో, అరే సిగ్గం నాకు అయిపోయిందిరా బాబు, ఏమైపోయింది, ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి లేదు, దారుణంగా ఉంది నా పరిస్థితి, ఏదో వంశీ అయినరా జగన్ అయినరా అని చెప్పని వస్తా అంటే మెల్లగా పసుపు నీళ్ళతో కడిగేసేసి తీసుకొచ్చి వంశీ దగ్గర చెప్పండి. మీకు ఇష్టమైతేనే ఏమండి అట్లా ఎవడు పడితే ఆయన తీసుకొచ్చేయబాకండి. బాంబు వేసినోడిని, అవ్వాయి వేసినోడిని, మన కొట్టినోడిని